జీవన్ రేఖ బ్రెయిన్ స్ట్రోక్ సమస్యల గల కారణాలు పరిష్కార మార్గాలు వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి ఆహ్వానించాము డాక్టర్ వినోద్ కుమార్ గారిని. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో స్కూల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. హలో డాక్టర్ గారు. చెప్పండి. డాక్టర్ చెప్పండి, అసలు స్ట్రోక్ అంటే ఏంటి? సో బ్రెయిన్ స్ట్రోక్, స్ట్రోక్ మీన్స్ బ్రెయిన్ స్ట్రోక్. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే సర్క్యులేషన్, బ్రెయిన్ కావాల్సిన సర్క్యులేషన్ తగ్గిపోయి వాటి మీద మిగతా పార్ట్స్ అనేవి మిగతా అదర్ పార్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంగ్లీష్లో డెఫినేషన్ ఏంటంటే దెర్ ఇస్ ఎ న్యూరలాజికల్ డెఫిసిట్ ఆఫ్ ఏ సెరిబ్రోవాస్కులర్ కాజ్ దట్ లాస్టెడ్ మోర్ దెన్ 24 hours. ఓకే, సో 24 hours లోపు బ్రెయిన్ సర్క్యులేషన్ తగ్గి దాని మీద మిగతా పార్ట్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను అనుకోండి, కామనిస్ట్కి ఏంటంటే వీక్నెస్ వస్తుంటుంది, అంటే వన్ సైడెడ్ వీక్నెస్, ఒక చేయి పడిపోవడము, మూతి వంకరగా పోవడము, కాలి పడిపోవడము, డిపెండింగ్ ఆన్ ఏ ఏరియా, ఏ బ్రెయిన్ భాగం ఇన్వాల్వ్ అయితే ఆ రకమైన సిమ్టమ్స్ మనకు కనిపిస్తుంటుంది. ఓకే, సో మెయిన్గా ఏంటంటే రక్త సరఫరా, మెదడుకు రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల సెల్స్ అనేవి చచ్చిపోతాయి, దానివల్ల బాడీలో దానికి సంబంధించిన పార్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ స్ట్రోక్. దేని వల్ల వస్తుంది అసలు ఇది? దానికి రీజన్స్ ఉన్నాయండి. ఒకటేమో మనం కంట్రోల్ చేయలేని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దట్ ఇస్ నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటాము. అవి లైక్ ఏజ్, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దట్ రిస్క్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 55 years దాటిన తర్వాత స్ట్రోక్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. 75 years ఎబోవ్ వచ్చిన తర్వాత మోర్ దాన్ 50% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ స్ట్రోక్. ఓకే, ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి, లైక్ మేల్స్లో మోర్ కామన్ ఉంటుంది, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా ఎక్కువ వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం వీ కెన్ మోడిఫై ద రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత ఇంకా కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల, తర్వాత హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు, ఇంకా ఒబేసిటీ, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్, సమ్ హైపర్ కోయాగులబుల్ కండిషన్స్, ఇవన్నీ కూడా కాజ్ ఆఫ్ ద స్ట్రోక్. డాక్టర్ గారు, అసలు స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము, అది రక్త సరఫరా బ్లాక్ అవడం వల్ల ఆ ఏరియా దేనికి సప్లై చేస్తే అదంతా కూడా డెడ్ అయిపోతుంది, దాని నుంచి వచ్చేది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఒక రక్తనాళం చిట్లిపోయి బ్లీడ్ అవుతుంటుంది, సో దట్ ఈస్ కాల్డ్ హెమోరేజిక్ స్ట్రోక్ అంటాం. బట్ కామన్ ఏంటంటే ఇస్కిమిక్ స్ట్రోక్ ఈస్ కామన్, దట్ ఈస్ సీన్ ఇన్ 85% ఆఫ్ ద పేషెంట్స్. హెమోరేజిక్ స్ట్రోక్ ఈస్ సీన్ ఇన్ 10 to 15% ఆఫ్ ద పేషెంట్స్. ఇస్కిమిక్ స్ట్రోక్ ఎలా ఉంటుంది? డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఇన్వాల్వ్మెంట్ అండి. ఇప్పుడు కామన్గా బ్రెయిన్లో కూడా ముందు భాగం యాంటరల్ సర్క్యులేషన్ అంటాం, వెనుక భాగం పోస్టర్ సర్క్యులేషన్ అంటాం. బట్ 80% ఆఫ్ ద కేసెస్ ఆర్ యాంటరల్ సర్క్యులేషన్. సో దాంట్లో కామనెస్ట్ సిమ్టమ్స్ ఏంటంటే హెమిప్లీజియా అంటాం, వన్ సైడెడ్ ఆఫ్ ద బాడీ ఈస్ వీక్. సో ఫస్ట్ దాంట్లో ఇనిషియల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఒక మౌత్ డీవేటెడ్ టు వన్ సైడ్, సో మౌత్ డీవేట్ అవుతుంటుంది, ఒక ఆర్మ్ లిఫ్ట్ చేయలేకపోతారు, తర్వాత కాలు నడవనికి రావట్లేదు. సో దట్ ఈస్ కామనెస్ట్ ఫీచరు. దాంతోపాటుగా స్పీచ్ చేంజ్ అవ్వడము, తర్వాత విజన్ చేంజ్ అవ్వడము, తర్వాత ఇంబ్యాలెన్స్, అటు ఇటు ఇంబ్యాలెన్స్ అవ్వడము, కొంతమందికి మెమొరీ తగ్గిపోవడము, కొంతమంది అబ్నార్మల్గా బిహేవ్ చేయడము, అవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, దాన్ని బట్టి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. ఓకే, రెండో స్ట్రోక్ ఎలా ప్రభావం చూపుతుంది? రెండో స్ట్రోక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇవన్నీ చెప్పిన ఫీచర్స్తో పాటు రెండో స్ట్రోక్ ఏంటంటే కొంచెం అది మోర్ సివియర్ ఉంటుందండి. సడన్గా రప్చర్ అవ్వడం వల్ల ఒక పేషెంట్ స్పృహ కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది, దాంతోపాటుగా హెడ్ ఏక్తో ప్రజెంట్ అవుతారు, కొన్నిసార్లు సీజర్స్ ఫిట్స్తో పాటు కూడా రావచ్చు. అసలు ఒక వ్యక్తిలో ఈ స్ట్రోక్ లక్షణాలను ఏ విధంగా గుర్తించవచ్చు? స్ట్రోక్ లక్షణాలను ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒకటి దానికి ఉంటుందంటే ఒక న్యూమోనియం, దట్ ఈస్ ఫాస్ట్ అంటాం, FAST. ఫాస్ట్ అంటే ఎఫ్ మీన్స్ ఫేస్, డ్రూపింగ్ టు వన్ సైడ్, తర్వాత A మీన్స్ ఆర్మ్, సో ఆర్మ్ అనేది లిఫ్ట్ చేయలేకపోతారు వాళ్ళు. తర్వాత స్పీచ్, S మీన్స్ స్పీచ్, స్పీచ్ అనేది తేడా ఉంటుంది. సో నెక్స్ట్ T అనేది టైం. సో నువ్వు ఎంత తొందరగా మీరు ఈ లక్షణాలను గమనిస్తారో ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. డాక్టర్ గారు, స్ట్రోక్కి ఎటువంటి పరీక్షలు చేస్తారు? స్ట్రోక్ అనేది మెయిన్గా స్ట్రోక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద బ్రెయిన్. సో దానికి ఏంటంటే న్యూరో ఇమేజింగ్ చేస్తామండి, దానికి CT స్కానింగ్ ఉంటుంది, తర్వాత MRI స్కానింగ్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద ఇప్పుడు రప్చర్ అయిందనుకోండి, బ్లీడ్ అయిందనుకోండి, దానికి కొన్ని రకమైన వేవ్ మాల్ఫార్మేషన్స్ అంటాము, కొన్నిసార్లు అన్యూరిజం రప్చర్ ఉంటుంది. సో దానికి అనుకోవడానికి మనం సపరేట్గా యాంజియోగ్రామ్స్ అనేవి టెస్టులు కూడా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడే వాళ్ళు ఫస్ట్ మీరు లక్షణాలను గమనించగానే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకొని పరీక్షలు చేయించుకోవాలండి. ఎందుకంటే విత్ ఇన్ 3 hours లోపు, 3 to 4 hours లోపు హాస్పిటల్కి వెళ్తే
క్లాట్ అనేది థ్రాంబస్ క్లాట్ అనేది లైసిస్ చేసే మెడిసిన్ అనేది ఉందండి. సో అది మనం లెస్ దాన్ 3 to 4 hours లోపు ఇస్తే కొన్నిసార్లు అంటే 10 to 15% ఆఫ్ ద పేషెంట్ నార్మల్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత స్ట్రోక్ బర్డెన్ కూడా దాదాపు తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది. బాడీలో ముందుగా ఏ అవయంపై ప్రభావం చూపిస్తుంది ఈ స్ట్రోక్? అంటే మెయిన్గా స్పీచ్ అండి, తర్వాత ఇది అప్పర్ హ్యాండ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, తర్వాత లెగ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ప్రిడామినెంట్గా వన్ సైడ్ ఆఫ్ ద పార్ట్ ఈస్ ఎఫెక్టెడ్. అంటే ఎక్కువగా ఏ అవయవాలపై ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు చేయి వీక్ అయింది అనుకోండి, సో పేషెంట్ ఏంటంటే పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. సో దాంతో పాటుగా ఫుడ్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, గ్లాస్ పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. తన రొటీన్ యాక్టివిటీస్కు అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు లెగ్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, సో పేషెంట్ నడవలేడు. సో ఒక మనిషి అవసరం అవుతుంది. కొంతమందికి సివియర్గా వచ్చినప్పుడు స్టాండ్ కూడా చేయరు, అప్పుడు టోటల్గా బెడ్ రిడన్ కూడా ఉండాల్సి ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ ఇప్పుడు చిన్న స్ట్రోక్ వచ్చింది అనుకోండి, మైల్డ్ ఉంటుంది. సో పేషెంట్ కెన్ వాక్ విత్ మినిమల్ సపోర్ట్, సమ్టైమ్స్ ఈ కెన్ వాక్ విత్ డిసేబిలిటీ ఆల్సో. బట్ సివియర్గా వచ్చింది అనుకోండి, టోటల్ పవర్ లాస్ అయింది అనుకోండి, అప్పుడు అది మనిషి సపోర్ట్ కూడా నడవలేకపోతాడు పేషెంట్. టైంకి మనం చూసుకోకుండా అజాగ్రత్త చేస్తే ఎలా ఉంటుందంటారు? సో స్ట్రోక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు బీపీ, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి. మెయిన్ కొన్ని లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవాలి. మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ శాతం ఎక్కువన్నా కూడా స్ట్రోక్ పెరుగుతుందండి. డయాబెటిక్ కంట్రోల్ లేకున్నా కూడా స్ట్రోక్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్కహాల్ కూడా ఇప్పుడు ఎక్కువ డోసెస్లో తీసుకుందాం అనుకోండి, స్మోకింగ్ ఎక్కువ చేశారనుకోండి, అవన్నీ కూడా స్ట్రోక్ మీద ఎఫెక్ట్ చూపుతుంటుంది. ఒత్తిడి కూడా ఈ స్ట్రోక్ పై ప్రభావం చూపిస్తుందంటారా డాక్టర్ గారు? ఒత్తిడి కూడా చూపుతుందండి. సో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఆల్సో అంటే వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటర్ ఫర్ ద స్ట్రోక్. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే లో ఫ్యాట్ డైట్స్ అండి. సో అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. కొన్ని సర్టెన్ ఆయిలీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. తర్వాత సాల్ట్ కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. సో డయాబెటిక్ అనేది స్ట్రిక్ట్లీ కంట్రోల్లో ఉండాలి. హైపర్ టెన్షన్ అనేది స్ట్రిక్ట్లీ కంట్రోల్లో ఉండాలి. మీ దగ్గర స్ట్రోక్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది? సో మా దగ్గర హాస్పిటల్లో పేషెంట్ లెస్ దాన్ 3 to 4.5 hours లోపు వచ్చింది అనుకోండి, సో మేము క్లాట్ లైసిస్ చేసే డ్రగ్ ఒకటి ఉంటుంది. సో టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అని చెప్పేసి అవి మేము ఇచ్చేస్తాము. అది డైరెక్ట్గా డిజాల్వ్ చేసేసి పేషెంట్కు విత్ ఇన్ అవర్స్లో రికవరీ అంటే పాసిబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. పేషెంట్ ఎంత తొందరగా హాస్పిటల్కి వస్తే అంత తొందరగా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వీ కెన్ గివ్ థ్రాంబోలైసిస్ టు ద పేషెంట్. అట్లా సో దానివల్ల పేషెంట్కు రికవరీ అంటే మార్టిలిటీ వైజ్ కానీ మార్బిలిటీ వైజ్ కానీ తక్కువ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మొత్తంగా ఈ స్ట్రోక్ లక్షణాలు ఏ విధంగా గుర్తించవచ్చు ఒక బాడీలో? స్ట్రోక్ లక్షణాలను అంటే మెయిన్గా అయితే చేయి పడిపోవడం, కాలు పడిపోవడం, మాట తేరవడం, దాంతోపాటుగా ఒక సైడు చూపు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత పేషెంట్ అంటే ఇంబ్యాలెన్స్, సో అటు ఇటు స్వే అవుతూ ఉంటుంది. సో దాంతోపాటుగా సడన్గా మెమరీ లాస్ అవ్వడం, తర్వాత వేరే పిచ్చిగా అంటే ఇర్రెలెంట్గా మాట్లాడడం, సంబంధం లేని విషయాలు మాట్లాడడం, సడన్గా ఇవన్నీ లక్షణాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం స్ట్రోక్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? స్ట్రోక్ మెయిన్ అంటే లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేయాలి. సో పేషెంట్కు రిస్క్ ఫ్యాక్టర్ ఉందంటే సో మొత్తం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు బీపీ మీరు 10 mm సిస్టోలిక్ తక్కువ చేసి డాస్టోలిక్ 5 mm తక్కువ చేసినా కూడా 40% ఆఫ్ ద స్ట్రోక్ మనం రిడక్షన్ చేయొచ్చు. సో స్ట్రిక్ట్లీ కంట్రోల్ ఆఫ్ డయాబెటిక్, షుగర్ అండ్ స్మోకింగ్ ఉంటే కంప్లీట్గా క్విట్ చేసేయాలి. ఆల్కహాల్ కూడా క్విట్ చేసేయాలండి. దాంతోపాటుగా సో అంటే ఎక్సర్సైజ్ మినిమం 30 minutes ఏ డే. సో దాని నుంచి పేషెంట్కి యూస్ఫుల్ ఉంటుంది. ఇస్కెమిక్ స్ట్రోక్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు? ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఒక బ్లడ్ వెజల్ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుందండి. అది డిపెండింగ్ ఆన్ అంటే దాంట్లో 3-4 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో థ్రాంబమ్ లోకల్గా ఫామ్ అయిపోయి దాని మీద ఓవర్ గ్రోత్ అయిపోయి తర్వాత బ్లాక్ అయిపోతుంది. ఇంకొకటి ఎంబోలస్ అంటామండి. అది వేరే పార్ట్ నుంచి స్మాల్ క్లాట్ డిజాల్వ్ అయిపోయి టిష్యూ మన బ్లడ్ వెజల్కి వచ్చేసి అది బ్లాక్ అయిపోతుంది. యూజువల్గా అది కార్డియాక్ పేషెంట్స్లో ఎక్కువ చూస్తాం. అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉన్న కార్డియాక్ పేషెంట్స్లో ఎంబోలిజం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అంటే బ్రెయిన్లో కూడా వీనస్ సైనసెస్ ఉంటుంది. అవి బ్లాక్ అయిపోయినప్పుడు కూడా సో ఇస్కెమిక్ అంటే వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ స్ట్రోక్ లాగా చూసుకోవచ్చు. కానీ దాని సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. దాంట్లో యూజువల్గా హెడేక్ అంటే ఫిట్స్తోనే ప్రజెంట్ అవుతుంటారు. ఏ వయసులో ఉన్న వారిలో మనం ఎక్కువగా ఈ స్ట్రోక్ని అబ్జర్వ్ చేయవచ్చు? అంటే ఇది కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండి. అంటే సో చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎట్ ఎనీ టైమ్ ది స్ట్రోక్ కెన్ ప్రెజెంట్ డిపెండింగ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్. కానీ కామన్గా ఏంటంటే అబోవ్ 55 years తర్వాత కామన్గా చూస్తూ ఉంటాము. సో దాంతోపాటుగా ఇప్పుడు 75 years దాటిన తర్వాత more than 50% ఆఫ్ ద ఇస్కెమిక్ స్ట్రోక్స్ ఆర్ కామన్ ఆఫ్టర్ 75 years ఆఫ్ ఏజ్. అందుకే ఏజ్ పెరిగే కొద్దీ
సో రిస్క్ స్ట్రోక్ అనేది పెరుగుతుంటుంది. సో దాంతోపాటుగా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? సో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా అంటే మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. సో మనం అన్నీ కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. సో అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత తర్వాత మెయిన్గా ఏంటంటే కంట్రోల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కంట్రోల్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, జీవన్ రేఖలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, ఈ స్ట్రోక్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో స్ట్రోక్ ట్రీట్మెంట్ అండి, సో పేషెంట్ ఒకసారి హాస్పిటల్ అంటే ఇట్లా స్ట్రోక్ ప్రాబ్లంతో వచ్చాడు, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలండి. ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇప్పుడు మనం ఇమేజింగ్ ఉంటుందండి, సిటీ తర్వాత ఎంఆర్ఐ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే సిటీ అనేది ఈజీలీ అవైలబుల్, అంటే ఆల్ ద హాస్పిటల్స్లో కూడా సిటీ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ఒకసారి సిటీ చేయించిన తర్వాత మనం ఏంటంటే డిఫరెన్షియేట్ చేయొచ్చు వెదర్ ఇట్ ఇస్ ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్, ఎందుకంటే రెండింటి కూడా ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి అంటే సిటీ నార్మల్గా ఉన్న, ఎందుకంటే ఎర్లీగా ఇస్కెమిక్ స్ట్రోక్ సిటీ అనేది పికప్ చేయదు. ఓన్లీ ఒకవేళ బ్లడ్ వెసల్ రప్చర్ అయింది అనుకోండి, ఆ బ్లీడ్ అనేది సిటీలో కనిపిస్తుంది. సో ఒకవేళ సిటీ నార్మల్గా ఉందనుకోండి, అది ఇస్కెమిక్ స్ట్రోక్ ఉండొచ్చు, లేకపోతే నార్మల్ ఉండొచ్చు. ఓకే, ఒకసారి బ్లీడ్ వచ్చింది అనుకోండి, వీ కెన్ రూల్ అవుట్ ఇస్కెమిక్, ఓన్లీ బ్లీడ్ మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత దాని ట్రీట్మెంట్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ఇస్కెమిక్ స్ట్రోక్ ఉందనుకోండి, ఒక పేషెంట్ లెస్ దాన్ 3 to 4.5 hours లోపు వచ్చింది అనుకోండి, క్లాట్ డిజాల్వింగ్ డ్రగ్స్ ఉంటాయండి, దట్ ఈస్ ద టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్. అది మనం ఇంట్రావీనస్ ఇవ్వచ్చు, తర్వాత ఇంట్రా ఆర్టీరియల్ ఇవ్వచ్చు. సో ఇంట్రావీనస్ లెస్ దాన్ 4.5 hours లోపు ఇస్తాము, తర్వాత ఇంట్రా ఆర్టీరియల్ 6 hours లోపు కూడా ఇవ్వచ్చు. అది ఇచ్చిందనుకోండి పేషెంట్కు అనేది అంటే మ్యాక్సిమం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇది అనేది అక్యూట్ ట్రీట్మెంట్ అండి. తర్వాత మెకానికల్ అంటే ఆఫ్టర్ 6 hours తర్వాత 8 hours లోపు మెకానికల్ డివైజెస్ అంటే లోపల బ్లడ్ వెసల్ ఉందనుకోండి, దాన్ని ఒక డివైజెస్ పెట్టేసి దాన్ని పట్టుకొని తర్వాత తీసేస్తుంటారు. సో అది డివైజెస్ ఉంటాయి, 8 hours వరకు కూడా యూజ్ చేయొచ్చు. అది ఇది అక్యూట్ ట్రీట్మెంట్ అండి. తర్వాత మనం మెయింటెనెన్స్ కింద అంటే సెకండరీ ప్రివెన్షన్ కింద యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. అది యాస్పిరిన్, తర్వాత క్లోపిడోగ్రిల్, తర్వాత డైపెరమిడబల్, తర్వాత టిక్లోపిడిన్, ఈ డ్రగ్స్ అనేది యూజ్ చేస్తాము. సో యూజువల్గా అంటే కామన్గా ఆస్పిరిన్ అనేది చాలా అవైలబుల్. అది ఇనీషియల్గా హైయర్ డోస్ 1 to 2 days పెట్టేసి తర్వాత 21 days డ్యూయల్ థెరపీ, ఏదో యాస్పిరిన్ ప్లస్ క్లోపిడోగ్రిల్, ఈ 21 days పెట్టిన తర్వాత ఆ తర్వాత మెయింటెనెన్స్ కింద యాస్పిరిన్ లో డోస్ ఏదో 75 milligrams per OD అట్లా లైఫ్ లాంగ్ తీసుకోవాలండి. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ విజయలక్ష్మి మహిళపట్నం నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. హలో, చెప్పండి విజయలక్ష్మి గారు. చెప్పండి. నమస్తే, చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. నాడు మెత్తగింది, తనకు 16 ఏళ్ల బాబు. తనకు ఏం దెబ్బ తగిలినా విజయలక్ష్మి గారు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి మాట్లాడండి. దెబ్బ తగిలినా వాంతులు అవ్వటం, మస్తు కళ్ళు మస్తు కనిపిస్తుంది, అట్లా అంటే ఆ మెత్తగా ఉండడం అనేది ఎప్పటి నుంచి ఉందండి? ఆ మెత్తగా ఉండడం అనేది ఎప్పటి నుంచి ఉందండి? చిన్న ఉన్నప్పటి నుంచి ఉందా? లేదండి, గమనించలేదు. అంటే ఏ డాక్టర్ చూపించినా పర్వాలేదు గట్టి పడుతుంది అని అంటున్నారు, కానీ ఇలా గట్టి పడలేదు. బాబు డాక్టర్గా ఉంటారు, సన్నగా ఉంటారు. అంటే మీరు అంటే స్కానింగ్ చేయించిన తర్వాత ఇప్పుడు మెత్తగా ఉందనుకోండి, సో మెత్తగా ఉందంటే అక్కడ ఉన్న బోన్ అనేది కొంచెం డిఫెక్ట్ ఉన్నట్టుంది, అది స్కానింగ్లో తెలిసిపోతుందండి. సో దానికి అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఓకే కొంచెం డిఫరెంట్ కండిషన్, బట్ మధ్యలో వచ్చిందంటే ఫస్ట్ దానికి కారణం కనుక్కోవాలండి. కారణం కనుక్కున్న తర్వాత డిఫెక్ట్ ఉందంటే దాన్ని క్లోజ్ చేయాలండి. సో దానికి సపరేట్గా సర్జరీ అనేది ఆప్షన్ ఉంది. ఓకే డాక్టర్ గారు, బ్రెయిన్ స్ట్రోక్కి ఎలా మందులు వాడాలి? సో బ్రెయిన్ స్ట్రోక్ ఏంటంటే సో ఒకటి ఏంటంటే సెకండరీ ప్రివెన్షన్ అని చెప్పేసి యాంటీప్లేట్లెట్స్ అనేది లైఫ్ లాంగ్ యూజ్ చేస్తామండి. సో దాంతోపాటుగా కొలెస్ట్రాల్ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్. సో దానికి కూడా స్టాటిన్స్ డ్రగ్స్ ఉంటాయండి. సో ఇవి కూడా స్టార్ట్ చేసి వాటితో పాటుగా ఇనిషియల్గా
ఇది స్టాటిన్స్ అనేది అంటే దాంతోపాటుగా కొంచెం స్ట్రోక్ ఎండోథీలియల్ అనేది కొంచెం స్టెబిలైజేషన్కు సో దానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అది కొంచెం హై డోసెస్లో కొన్ని మంత్స్ స్టార్ట్ చేసిన తర్వాత లో డోస్లో మెయింటెనెన్స్ కింద అది కూడా లైఫ్ లాంగ్ అనేది యూజ్ చేయాలండి. మధ్యలో లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి మానిటరింగ్ చేసుకొని దాని డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలా. డాక్టర్ గారు ట్రీట్మెంట్ని ఎంతకాలం తీసుకోవాలి? సో ఒకసారి స్ట్రోక్ వచ్చిందనుకోండి, సో సెకండరీ ప్రివెన్షన్గా యూజువల్గా కూడా లైఫ్ లాంగ్ తీసుకుంటారు. అంటే దానికి ఏమన్నా కొన్ని కౌంటర్ ఇండికేషన్స్ అలా ఉంటే అప్పుడు ఇనీషియల్గా, ఎందుకంటే యాంటీప్లేటెస్ డ్రగ్ ఆస్పిరిన్ యూజ్ చేసినప్పుడు జిఐ సిమ్టమ్స్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఆర్ మోర్ కామన్ అండి. దానివల్ల ఒకసారి బ్లీడింగ్ ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు టెంపరీగా విత్హోల్డ్ చేసి ఒకసారి రిజాల్వ్ అయిపోయిన తర్వాత దెన్ ఐదర్ వేరే డ్రగ్ కానీ ఆ డ్రగ్ కానీ స్టార్ట్ చేసుకొని తర్వాత అనేది లైఫ్ లాంగ్ అనేది కంటిన్యూ చేయాలి. ట్రీట్మెంట్ తీసుకొని మందులు వాడితే పూర్తిగా బ్రెయిన్ స్ట్రోక్ తగ్గుతుందంటారా డాక్టర్ గారు? అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చిన తర్వాత అది హీల్ అయిపోతుందండి, అందుకని డెత్ అయిపోతుంది. సో అది హీల్ అయిపోతుంది. తర్వాత డెఫిసిట్ అనేది అలా ఉండిపోతుందండి. కానీ కొన్ని థెరపీస్ వల్ల కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ కూడా డిపెండింగ్ ఆన్ ద అంటే ఎంత ఇన్వాల్వ్ అవుతుంది, అంటే కొంత బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుందా, ఎక్కువ శాతం ఇన్వాల్వ్ అవుతుందా దాన్ని బట్టి ఉంటుందండి. దాంతోపాటుగా కొన్ని థెరపీస్ ఉన్నాయండి. ఆ థెరపీ చేసుకుంటే అంటే కొంతమందికి 3 to 6 monthsలో ఒక సర్టెన్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది రాకపోవచ్చు. అంటే ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ సత్తయ్య పటాంచలం నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సత్తయ్య గారు నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సత్తయ్య గారు. సార్ నాకు వారం రోజులు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్నాను సార్. నేను ఏం చేయాలని అర్థమవుతుంది సార్. ఓకే, కన్ను తిరిగి పడిపోతున్నారా అండి? అవును సార్, కళ్ళు తిరిగినట్లయి చెప్పలు వచ్చినట్లయి పడిపోతున్నాను సార్. అంటే మీరు ఓకే స్పృహలో ఉంటున్నారా, స్పృహ కోల్పోతున్నారా అండి? ఒక్క నిమిషం గురించి కోల్పోతున్నా, మళ్ళీ ఒక నిమిషం లోపల మళ్ళీ 2 గంటలు మళ్ళీ రెస్ట్ తీసుకుంటే క్లియర్ అవుతుంది సార్. అంటే దాంతో పాటుగా అంటే ఏమన్నా మూమెంట్స్, ఏమన్నా బాడీ జెర్కింగ్ మూమెంట్స్ అట్లా ఏమైనా ఉన్నాయండి? వేరే ప్రాబ్లం ఏమీ లేదు సార్. ఒక కళ్ళు తిరిగినట్లయితేనే ఒక సెకండ్లో మళ్ళీ గంటలో క్లియర్ అవుతుంది సార్. ఓకే ఓకే, అంటే మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి ఓన్లీ జస్ట్ అంటే తల తిరిగి పడిపోతున్నారు, అది యూజువల్గా సింకోప్ అంటామండి. సింకోప్కు అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. ఒకసారి అంటే హార్ట్ గురించి కొంచెం ఎవాల్యుయేట్ చేయాలి, తర్వాత బ్రెయిన్ సర్క్యులేషన్ ఎవాల్యుయేట్ చేయాలండి. అంటే మీరు చెప్పేది సింకోప్ అంటే ఓకే, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఫిట్స్ కూడా ఇలా ప్రజెంట్ అవ్వచ్చు అట్లా. సో మీరు స్కాన్స్ అవి చేసి చూసుకుంటే సో మనం మీకు రీజన్ అనేది కాజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ద కాజ్ మనం ట్రీట్ చేయొచ్చండి. ఓకే డాక్టర్ గారు, బ్రెయిన్ స్ట్రోక్ ఏ స్థాయిలో ఉంటే ఆపరేషన్ చేస్తారండి? అంటే బ్రెయిన్ స్ట్రోక్ యూజువల్గా ఇస్కెమిక్ స్ట్రోక్ అనుకోండి, దాంట్లో మేజర్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ సపరేట్ బై ద మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అండి. అది దాంట్లో 2 divisions ఉంటాయి. ఒకవేళ కంప్లీట్గా మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు మ్యాలిగ్నెంట్ ఇన్ఫాక్ట్ అంటాము. సో యూజువల్గా ఏంటంటే అది ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎడిమా ఫామ్ అయ్యి ఆపోజిట్ బ్రెయిన్ కూడా కంప్రెస్ చేస్తుంటుంది. ఒకవేళ సిగ్నిఫికెంట్ ఎడిమా ఉండి, మాస్ ఎఫెక్ట్ ఉండి ఆపోజిట్ బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ కూడా అది కంప్రెస్ చేస్తుంటే సో డికంప్రెషన్ చేసి వీ కెన్ రిమూవ్ ద స్కాల్ప్ అండి. దాని నుంచి ఆపోజిట్ బ్రెయిన్ ప్రెజర్ ఎఫెక్ట్ను కొంతవరకు తగ్గించవచ్చు. అది ఇస్కెమిక్ స్ట్రోక్ అండి. తర్వాత హిమరేజ్ ఉందనుకోండి, సో బ్లడ్ వెసల్ రప్చర్ అయ్యి బ్లీడ్స్నప్పుడు ఒకవేళ అది పెరిఫెరీ ఉందనుకోండి, మనం బర్ఫోల్ చేసేసి ఆ బ్లీడింగ్ అంతా కూడా ఇవాక్యువేట్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, పెరాలసిస్ వచ్చిన తర్వాత పేషెంట్ లైఫ్ ఎలా ఉంటుంది? సో మెయిన్ థింగ్ ఏంటంటే పెరాలసిస్ ఒకసారి వచ్చిన తర్వాత పేషెంట్ అంటే సోషల్గా కానీ ఎమోషనల్గా కానీ చాలా డిస్టర్బ్డ్ ఉంటారండి. సో అంటే మైనర్ స్ట్రోక్ అనుకోండి, సో పేషెంట్ ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ అది చేపిస్తే కొంతమందికి వితిన్ 3 to 6 monthsలో మోర్ దెన్ 90% ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే పెరాలసిస్ ఒకసారి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా మజిల్ టోన్ అనేది చాలా ఫ్లాటీగా ఉంటుంది. తర్వాత రోజులు పెరిగే కొద్దీ ఆ బాడీ అనేది స్టిఫ్ అయిపోతుంది. సో ఆ స్టిఫ్ అవడం వల్ల తనకు వాకింగ్ కానీ తన యాక్టివిటీస్ కానీ చాలా అంటే ఇబ్బంది అవుతుంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఫిజికల్ థెరపీ అనేది ఫస్ట్ ఇనిషియల్గా 6 months చేపిస్తే వీ కెన్ రెడ్యూస్ ద సమ్ అమౌంట్ ఆఫ్ మార్బిలిటీ రెడ్యూస్ చేయొచ్చు. సో దాంతోపాటుగా ఇంక్రీజ్ స్టిఫ్నెస్ని తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఉంటాయండి, బొటాక్స్ ఇంజెక్షన్ అని చెప్పేసి. అది ఒకసారి ఎక్కడెక్కడ ఏ మజిల్ గట్టి పడుతుందో ఆ మజిల్లో ఇచ్చేస్తే దానివల్ల మజిల్ కొంచెం వీక్ అయిపోయి తర్వాత అది ఫిజికల్ థెరపీ చేయించిన తర్వాత కొంతమందికి కొంత % ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఆ ఇంజెక్షన్ ఓన్లీ 3 to 4 months మాత్రమే వర్క్ చేస్తుంది. ఆ టైంలో ఇచ్చిన తర్వాత అగ్రెసివ్ ఫిజికల్ థెరపీ అనేది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ కృష్ణప్రసాద్ ముషీరాబాద్ నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు నమస్తే అండి. ఓకే డాక్టర్ గారు, కాల్ కట్ అయినట్లుంది. డాక్టర్ గారు చెప్పండి, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది? సో అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే
పూర్తిగా తగ్గిపోతుందా? పూర్తిగా తగ్గదండి. ఒకసారి ఆ పార్ట్ డెత్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన బాడీ పార్ట్ 100% అంటే డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఇన్వాల్వ్మెంట్ అది ఎఫెక్ట్ అవుతుంది. కొంత అంటే చిన్న మైనర్ స్ట్రోక్ ఉందనుకోండి, తర్వాత రికవరీ అనేది మంచిగా ఉంటుంది. తర్వాత సివియర్గా ఉందనుకోండి, కొంచెం సిగ్నిఫికెంట్ డిసేబిలిటీ ఉంటుంది. బట్ పేషెంట్ కాన్ఫిడెంట్ ఉందనుకోండి, సో పేషెంట్ ఇంప్రూవ్ విల్ పవర్ స్ట్రాంగ్ ఉందనుకోండి, సో పేషెంట్ కాన్ఫిడెన్స్ ఉంటే సో యాక్టివిటీస్ అనేది అతను రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు. ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత విల్ పవర్తోన అతను మొబిలైజ్ చేసి కొన్ని యాక్టివిటీస్ ఇంప్రూవ్మెంట్ అది చేసుకుంటా ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది కొంతమందికి వేగవంతంగా వస్తుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ కృష్ణప్రసాద్ ముషీరాబాద్ నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. చెప్పండి కృష్ణప్రసాద్ గారు. సార్ నేను కొల్లాపూర్ సార్, మాది డయాబెటిక్ పేషెంట్ను. అదే వాకింగ్ ఎట్లా చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, మెత్త ఎత్తు పెట్టుకొని పనుకోవాలా, ప్రతి మంత్ చెకప్ చేయించుకుంటా సార్ నేను షుగర్ వల్ల. సో డయాబెటిక్ కంట్రోల్లో ఉందా? మంత్లీ చెకప్ చేయించుకోవాలా నేను. డయాబెటిక్ కంట్రోల్లో ఉందా? డయాబెటిక్ ఉంది సార్ నాకు. అదే డయాబెటిక్ కంట్రోల్ అంటే డయాబెటిక్ వాళ్ళకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుందండి. సో అప్పుడు ఏంటంటే దాంతోపాటుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చేసుకొని అంటే డయాబెటిక్ అనేది కంట్రోల్ పెట్టుకోవాలా. సో దాంతోపాటుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకోవాలా. ఓకే, కొలెస్ట్రాల్ టాబ్లెట్ వన్ బై వన్ డే వేసుకోవాలా? అంటే లెవెల్స్ని పట్టండి. కొలెస్ట్రాల్ అది లెవెల్స్ ఉంటాయండి. అంటే దాంట్లో కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఉంటుంది, సో హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. ఈ రెండు కూడా మోతాదులో ఉంటే దాన్ని బట్టేసి టాబ్లెట్ డోస్ అనేది ఉంటుంది. కానీ మీరు ఫిజికల్ థెరపీ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్స్ అరుణ సికింద్రాబాద్ నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అరుణ గారు నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి అరుణ గారు. అమ్మగారు పాల్గొన్నామండి సార్. అది 5 years అయితే తనకి ఆపరేషన్ అయ్యి తనకి ఇట్లా పడిపోయిన టైం ఒకసారి ఆపరేషన్ అయింది. దేనికైందమ్మా ఆపరేషన్? దేనికైంది? అది బ్రెయిన్ లో కొంచెం బ్లడ్ క్లాట్ అయింది అన్నదండి. ఓకే, అక్కడ ఆపరేషన్ అయింది సార్. ఓకే. అయితే కొంచెం నడవడం అనేది బాగానే ఉందండి. ఈ 3-4 months నుంచి అది నిలవడం లేదు ఒకటో దగ్గర అని. ఓకే ఓకే. ఆపరేషన్ ఎప్పుడైందండి? ఒక 5 years బ్యాక్ అండి. ఓకే. ఇప్పుడు అసలు ఏం లేవట్లేదు, అక్కడే పడుకోవడం అన్ని అక్కడనే అవుతుంది సార్. అసలు కాలు కొంచెం కూడా కలుపుతలేదు. అంటే మధ్యలో ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అంటే ఇంప్రూవ్ అయిందా? మళ్ళీ వీక్నెస్ ప్రోగ్రెస్ అయిందా అండి? అవునండి. ఓకే, అంటే ఫస్ట్ కాదండి, ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పేదాన్ని బట్టి ఇంతకుముందు స్ట్రోక్ వచ్చింటుంది. సో దానివల్ల అది హిమోరేజిక్ స్ట్రోక్ అయి ఉండొచ్చు. సో దాని నుంచి బ్రెయిన్లో ఆపరేషన్ చేసి రిమూవ్ చేశారు. ఆ తర్వాత దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి లైఫ్ లాంగ్ మెడికేషన్ యూజ్ చేయాలండి. అది మెడికేషన్ యూజ్ చేయకపోతే మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ స్ట్రోక్ వచ్చి ఉంటుందేమో. సో దానికి స్కానింగ్ అవి చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే కరెక్ట్గా ఐడియా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, డాక్టర్ గారు చెప్పండి, బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న వారికి మీ దగ్గర ఎటువంటి వైద్యం అందుతుంది? సో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడే వాళ్ళకు మెయిన్గా ఏంటంటే సో వాళ్ళు లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకోవాలండి. సో ట్యాబ్లెట్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయాలా. సో ఏ రోజు కూడా ట్యాబ్లెట్స్ స్కిప్ చేయొద్దండి. సో దాంతోపాటుగా సో లైఫ్ స్టైల్ మొత్తం అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ సో ఎక్సర్సైజెస్ కానీ అవన్నీ కూడా పాటించాలా. ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి ఏమంటే అవి స్కిప్ చేసుకోవాలండి. మెయిన్ ఏంటంటే స్ట్రోక్ వాళ్ళు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలండి. ఎందుకంటే ఫిజికల్ థెరపీ తర్వాత వాళ్ళు ఓన్గా కొంచెం యాక్టివిటీస్ చేసుకుంటే సో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా కొంత శాతం వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న వారందరికీ చాలా చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ జీవన్ రేఖ. నమస్తే.